శ్రీ గురుభ్యో నమః. 10వ అధ్యాయం 8వ శ్లోకం. ఓం అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో అంటే నేనే ఈ సమస్త సృష్టికి మూల కారణము. మత్తః సర్వం ప్రవర్తతే, నా నుండే ఈ జగత్తులోని సమస్తం ఉద్భవించింది, నా శక్తి వలననే నడుస్తుంది. ఇతి మత్వా భజంతే, ఈ సత్యాన్ని తెలుసుకున్న జ్ఞానులు మాం బుధా భావ సమన్వితాః, నన్ను చేరుకుంటారు. ఈ సత్యాన్ని తెలుసుకున్న జ్ఞానులు ప్రేమ, భక్తి, విశ్వాసాలతో నన్ను ఆరాధిస్తారు. ఇక్కడ పరమాత్మ సర్వ సృష్టికి మూలమైన పరబ్రహ్మ తత్వంగా తన స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు. అహం సర్వస్య ప్రభవ అంటే నేనే అన్నిటికీ మూలం అనేది ఈ ఒక్క వాక్యమే ఈ శ్లోకానికి హృదయం లాంటిది. మనకు కనిపించే సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, నీరు, అగ్ని, జీవరాశులు, మనుషులు, సమస్తం ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి. కానీ వీటి వెనుక ఉన్న మూలం శక్తి ఒక్కటే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఒక చెట్టుకు ఎన్నో కొమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు ఉంటాయి. కానీ వాటన్నిటికీ మూలం వేరు, చెట్టుకు ఉండే వేరు. అలాగే జగత్తులో అనేక రూపాలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ మూలం పరమాత్మ. ఈ సమస్త జగత్తు పుట్టడానికి నేనే కారణము. నాలో నుండే జగత్తు ఉద్భవించింది. ఆవిర్భవించిన తర్వాత నేనే దానిని నడిపిస్తున్నాను. చివరన నాలోనే లయం చేసుకుంటున్నాను అని అంటున్నాడు పరమాత్మ. మనలో చాలా మంది దైవం మీద భక్తి కలిగి ఉంటారు. కానీ భగవంతుని మీద ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ, నిష్ఠ కలిగిన వారు కొద్ది మందే ఉంటారు. అటువంటి వారికి ఏకాగ్ర భక్తి, నిష్ఠ ఎలా కలుగుతుంది అంటే పరమాత్మను గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత కలుగుతుంది. అటువంటి భక్తి ఎలా కుదురుతుంది అంటే పరమాత్మ మహిమలు, విభూతులు నిజంగా తెలుసుకోవాలి. ఆయన మనకు ఎంత ఆత్మీయుడో తెలిస్తే మనకు భక్తి కలుగుతుంది. భగవంతుడు మనకు ఆత్మీయుడన్న సంగతి, ఆప్తుడన్న సంగతి, మనలోనే ఉన్నాడు అన్న సంగతి, మనల్ని విడిచిపెట్టడని, మనం విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడని ఆ సంగతి అందరికీ తెలియదు. భగవంతుడు మనకు మేలు చేస్తూనే ఉంటాడు అన్న సంగతి కూడా తెలియదు. కాబట్టి ఈ జగత్తుకు, ఈ విశ్వానికి అంతటికి మూలాధారం పరమాత్మ. ఆయనే ఈ జగత్తును సృష్టించి, పెంచి, పోషించి లయం చేస్తున్నాడు. మనం నిమిత్త మాత్రులమని తెలుసుకోవాలి. అప్పుడే పరమాత్మ మీద అచంచలమైన, ఏకాగ్రమైన భక్తి, శ్రద్ధ కలుగుతాయి. బుధ భావ సమన్విత అంటే భగవంతుని గురించిన భావముతో నిండి ఉండాలి. మరొక భావన, మరొక ఆలోచన ఉండకూడదు. అటువంటి వారికి భగవంతుడు సులభంగా ప్రాప్తిస్తాడు. ఈనాటి శాస్త్రజ్ఞులు కూడా అదే చెబుతున్నారు. దైవ కణంలో నుండి బిగ్ బాంగ్ ద్వారా ఈ విశ్వం ఆవిర్భవించింది, విస్తరిస్తూ ఉంది. తుదకు అంతా ఆ దైవ కణంలోకి చేరుతుంది. ఆ దైవకణాన్ని మనము దేవుడు, పరమాత్మ అని అంటున్నాం. శాస్త్రజ్ఞులు ఈ దైవకణం ఏమిటా అని ఎడతెగని పరిశోధనలు జరుపుతున్నారు. కానీ అంతు చిక్కడం లేదు. అలాగే మనం కూడా పరమాత్మ గురించి తెలుసుకోవాలి. పరమాత్మ మీద భక్తి కలిగి ఉండాలి. మరొక విషయం కూడా ఆలోచించండి. ఈ విశ్వమంతా పరమాణువులమయం. ఈ విశ్వంలో మనమందరం ఉన్నాం. మనము, మన శరీరాలు కూడా పరమాణువులమయం. దీనికి మూలం దైవకణం అంటే ఒక పరమాణువు, అంటే పరమాత్మ ఒక్కటే. మన శరీరము, సమస్త విశ్వము దైవకణాలతో నిండి ఉన్నప్పుడు ఆ పరమాత్మ ఈ సమస్త జీవరాశులలో ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు అన్నమాట నిజమే కదా. ఆలోచించండి.
ఈ శ్లోకం ద్వారా మనము ఈ సృష్టికి కారకుడు, నడిపించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అనే సత్యాన్ని తెలుసుకొని అహంకారాన్ని వదిలి స్వచ్ఛమైన ప్రేమ భక్తులతో జీవించడమే మానవ జన్మకు సార్థకత అని ఈ శ్లోకం మనకు బోధిస్తుంది. హరి ఓం తస్సత్.